మరొక బ్రేకింగ్ అంతోంది. అనంతపురం జిల్లాలో వైసీపీ నాయకుడు బోగాతి విజయ్ కుమార్ రెడ్డిపై మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి దాడికి యత్నించారు. ఎల్లనూరు మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ వద్ద ఈ సంఘటన జరుగుతున్న పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు తప్ప అక్కడ అడ్డుకునే విజయ్ కుమార్ రెడ్డిపై మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి దాడికి యత్నించారు. ఎల్లనూరు మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ వద్ద ఈ ఘటన జరుగుతున్నప్పటికీ పోలీసులు అక్కడ ఉన్నారు. కానీ పోలీసులు ఈ ఘటనని చూస్తూ ఊరుకున్నారు, చోద్యం చూస్తూ ఉండిపోయారు తప్ప అడ్డుకోలేదని వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తూ ఉన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ దివాకర్ రెడ్డి హల్చల్ చేస్తున్నారు. స్క్రీన్ మీద ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. వైసీపీ నేతలపై జేసీ బ్రదర్స్ తిట్ల పురాణం అందుకున్నారు. అక్కడ పోలీసులు ఉన్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోలేదు. వైసీపీ నాయకుల్ని జేసీ బ్రదర్స్ తిడుతున్నప్పటికీ అక్కడ సినిమా చూస్తున్నారు తప్ప పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. వాళ్ళని వారించే ప్రయత్నం కూడా చేయలేదని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. జేసీ దివాకర్ రెడ్డి హల్చల్ చేశారు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకుల మీద దుర్భాషలాడారు. అక్కడ పోలీసులు ఉన్నప్పటికీ చూస్తూ ఉన్నారు తప్ప పట్టించుకోలేదని వైసీపీ ఆరోపిస్తోంది. అనంతపురం జిల్లాలో వైసీపీ నాయకుడు బోగాతి విజయ్ కుమార్ రెడ్డిపై జేసీ దివాకర్ రెడ్డి దాడికి యత్నించారు. ఎల్లనూరు మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. వైసీపీ నాయకుల్ని దుర్భాషలాడుతున్నా దాడికి యత్నించినా అక్కడ పోలీసులు ఉన్నప్పటికీ పట్టించుకోలేదని వైసీపీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి జగదీష్ లైవ్లో డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. జగదీష్, జేసీ దివాకర్ రెడ్డి వైసీపీ నాయకుడు బోగాతి విజయ్ రెడ్డి మీద దాడికి యత్నించినా దుర్భాషలాడినా పోలీసులు పట్టించుకోవట్లేదని ఒక విమర్శ వైసీపీ చేస్తుంది. ఏంటి ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్? అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం ఎల్లనూరు మండలం జంగారెడ్డిపల్లిలో ఉదయం జరిగిన ఘర్షణలో వైసీపీ అలాగే టీడీపీ కార్యకర్తలను ఇరువురిని పోలీసులు అరెస్ట్ చేసి ఎల్లనూరు పోలీస్ స్టేషన్ తరలించారు. ఎల్లనూరు పోలీస్ స్టేషన్ వద్ద వచ్చిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తన దేశంలో సహనం కోల్పోయి తన దేశంలో తిట్ల పురాణం ఎత్తాడు. బోగాతి విజయ్ కుమార్ రెడ్డిపై దాడికి ప్రయత్నించగా అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. సినిమా చూసినట్టు చూస్తున్నారని వైసీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. గతంలో కూడా ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో రిగ్గింగ్ టీడీపీ జేసీ బ్రదర్స్ తన హవా నడిపిస్తూ రిగ్గింగ్ పాల్పడే ప్రయత్నం చేశారని ఉదయం అడ్డుకునే ప్రయత్నం చేసిన వైసీపీ నాయకులపై తీవ్రంగా దాడి చేసే ప్రయత్నం చేసిన పోలీసులు చోద్యం చూస్తున్నారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. తాడిపత్రి నియోజకవర్గంగా కూడా గొడవలు జరుగుతున్నాయి. ఎల్లనూరు మండలం అలాగే వీరాపురంలో కూడా టీడీపీ కార్యకర్తల మధ్య గొడవలో ఒకరు చనిపోయి నలుగురు తీవ్ర గాయాలైన పరిస్థితి చూసాము. తాడిపత్రి నియోజకవర్గంగా కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. పోలీసులు బలగాలు ఉన్నా కూడా ఎలాంటి గొడవలను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కర్రలు రాళ్లతో దాడి చేసుకుని గాయాల పాలైనా కూడా పోలీసులు వైఫల్యం చెందారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ జగదీష్.